అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఒంటరిగా ఏడుస్తున్నారు కదా. కనీసం బాధను బయటికి వ్యక్తం చేయలేక లోపల కుమిలిపోతూ ఉన్నాం. మనం అనుకున్నది ఏది మన జీవితంలో జరగట్లేదు. నా కుటుంబం ఇలా ఉండాలనుకున్నానయ్యా, కానీ నా కుటుంబం అలా లేదు. నా కళ్ళ ముందరే నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. వ్యాపారాలు చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కానీ చేతులు ఏది మిగట్లేదు. కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దొరకట్లేదు. ఒకవైపు చూస్తే మానసిక ఒత్తిడి, రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి, అప్పుల బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. నా చుట్టూ నన్ను ప్రేమించని వారే నన్ను అందరి మధ్యన చులకనగా చూస్తున్నారు. నా సమస్యలకు పరిష్కారం లేదు అని నా హృదయం పదే పదే చెప్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక మా ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత ఏడవడం ప్రారంభిస్తున్నాను. ఎవరు లేని సమయాన్ని చూసి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాను. ప్రభా, నా జీవితం ఎందుకు ఎలా ఉందయ్యా, నా పరిస్థితి ఎందుకు ఎట్లా మార్చబడిందయ్యా అని ప్రభుని ప్రశ్న వేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అన్న ప్రశ్నకు వాళ్ళు నీ హృదయంలో ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో మనుషులు చూసినా చూడకపోయినా నా ప్రభు చూస్తున్నాడని మరొక మారు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మరణకర రోగం వచ్చిందని ప్రభు దగ్గర నుంచే సమాచారం వచ్చింది. ఆయనను, అయ్యా నీకేమన్యాయం చేశాను ప్రభా, నీకు ఏ ద్రోహం చేశాను ప్రభా అని ప్రభుని అడగలేదు. కానీ గోడ తట్టు తిరిగి సింహాసనం మీద కూర్చోవలసిన హిజ్కియా ప్రభు వైపు తిరిగి ఒక చిన్న పిల్లోడు ఏడ్చినట్లు ఏడుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పిల్లలకు బాధ కలిగినప్పుడు తండ్రినో తల్లినో పట్టుకుని ఏడుస్తూ ఉంటారు కదా. అట్లాగా ప్రభు వైపు చూసి కన్నీరు విడుస్తూ, అయ్యా నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకో, నువ్వు మర్చిపోయే దేవుడు కాదయ్యా, కానీ జ్ఞాపకం చేసుకో ప్రభా అని హిజ్కియా ప్రార్థించగా దేవుని మహాకృప ఏంటి తెలుసా, అతని కన్నీరు విడుచుట నేను చూచానని ఈ సమాచారాన్ని చెప్పమన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు విడుచుట ప్రభు చూస్తున్నాడు. ఎంతైతే కన్నీరు గార్చావో దానికంటే రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు ఘనతను నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఏ ఆరోగ్యం కోసం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ ఉద్యోగం కోసం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ కుటుంబ సమస్యల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ గర్భఫలం నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నావో, అందరూ చేతులెత్తేశారు కదా. కానీ నీ కన్నీటి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా నీ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. ప్రియ సంగమా, నేను 7 సంవత్సరాలు సేవా పరిచర్లోకి వచ్చిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా ప్రభు మందిరానికి పోయి గుండెలు బాదుకుని ఇచ్చాను. అయ్యా, నన్ను ఎవరు పిలవట్లేదు ప్రభా, కనీసం సువార్త చెప్పడానికి అవకాశం కూడా లేదయ్యా, అసలు నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభా, ఎందుకు నన్ను పరిచర్లోకి తీసుకొచ్చావయ్యా, నా వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా ప్రభా, లేకపోతే నన్ను తీసేసుకో ప్రభా అని 7 సంవత్సరాలు ప్రభు సందులో గుండెలు బాదుకొని ఇచ్చాను. దాని అంతటి ప్రతిఫలమే ఈరోజు అనుభవిస్తున్నాను. ప్రియ సంగమా, దేవుడి కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, శోధనని విజయముగా మారుస్తాడు, మనకు కలిగిన ప్రతి అపాయమును కూడా ఆయన గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు నీ జీవితంలో కొరతలు ఉండొచ్చు, ఈరోజు నీ హృదయంలో చాలా పట్టరానంత బాధే ఉండొచ్చు, కానీ వాటన్నిటిని నువ్వు ప్రభుకు చెప్తున్నావు కాబట్టి నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. నువ్వు ఏ స్థితిలోనూ నా ప్రభు మారుస్తాడు. ధైర్యంగా ఉండి, ఎందుకంటే ఆయన కన్నీటిని తుడిచే దేవుడు, ఆయన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఆయన భక్తిపరులు ఎంతోమంది గుండెలు బాదుకుని ఇచ్చారు. తండ్రి, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వు మాట్లాడకపోతే మాతో ఎవరు మాట్లాడతారయ్యా, నువ్వు మా భుజం తట్టకపోతే ఇంకెవరు తడతారయ్యా, నువ్వు నా కన్నీరు తొడవకపోతే ఇంకెవరు తుడుస్తారయ్యా అని ప్రభు మీద ఆధారపడిన వారందరి చరిత్రను దేవుడు మార్చలేదా? ఈరోజు నీ చరిత్రను దేవుడు మారుస్తాడు. నీ భక్తిని కాపాడుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ, కన్నీటి ప్రార్థన అనుభవాలు కలిగిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు విడిచుడు దేవుడు చూశాడు. ఒంటరిగా ఏదో స్థలంలో పడి ఏడుస్తున్నావు కదా, ఆ స్థలంలో నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా,
కుటుంబానికి అర్థం కాకపోయినా నీ హృదయ వాంఛలను తీర్చడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ 2026 సంవత్సరంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నా కన్నీటికి ప్రతిఫలం ఇచ్చాడు ఆయన. అదే ధైర్యంతో అంటున్నాను, నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు. క్యాన్సర్ రోగం ఉన్నప్పుడు ఎంత కన్నీరు కార్చానో నాకు తెలుసు. గుండెలు బాదుకొని నా జీవితం అయిపోయిందని ప్రభు బాధలు పెట్టుకున్న రోజులు నాకు తెలుసు. కానీ వాటన్నిటినీ శుభకరంగా గొప్ప సాక్ష్యంగా దేవుడు మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్నావు, రేపు నలుగురు మధ్యన గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకునే కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.